నా పేరు దానయ్య. ఏం పేరు? నా పేరు దానయ్య. ఈ రాజపూడిలో కల్లా నేనే ధనవంతుడిని. నాకంత ధనవంతుడు ఎవరో లేరన్నమాట. అందుకే ప్యాంటు, షర్ట్, కోటు, చిల్లర వాచ్ పెట్టుకుని వచ్చానమాట. అయితే మరి ఇంత పెద్దోడిని, ఇంత డబ్బు ఉన్నవాడిని నా పనులు చేసుకుంటే ఏం బాగుంటది? బాగోదు కదా. అందుకని నాకు ఇద్దరు పని మనుషులు ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు. ఒక దాని పేరేమో ఎల్లమ్మ, ఇంకో దాని పేరేమో పుల్లమ్మ. సరేనా? ఈ ఎల్లమ్మలు పుల్లమ్మలు ఏం చేస్తారో చూద్దాం. ఓ పుల్లమ్మ, రాయా ఎలాగా? ఈ దానయ్య ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు, శుభ్రంగా తుడుచుకోనివ్వడు. ఓ పుల్లమ్మ, తుడుచుని చూడు రాయే. వస్తున్నా గారు, వస్తున్నాను. ఓ పుల్లమ్మ, రాయే బాబు. వీడికి నేను చెప్పేది సరిగ్గా వినపడదు. వీడు సౌండ్ ఇంజనీర్ మాకు. ఏంటన్నా? అదే మీరు ఊరిలో మంచి సౌండ్ పార్టీ అంటున్నాను అయ్య గారు. అయ్యో, నాకే ఏదోలా వినిపించింది. అదేమో సౌండ్ పార్టీ అంటుంటే నాకే సౌండ్ ఇంజన్ అన్నట్టు పెట్టదు. ఏటో మా పుల్లమ్మ అన్ని నిజాలే చెప్తా ఉంటది. అరే జరుంటే చచ్చిపోయేవాడిరా. ఓ ఎల్లమ్మా, ఒక కాపీని ఆధార్ కార్డు తీసుకురాయా బాబు. ఈ దానయ్య ఎప్పుడు వంట కూడా చేయనివ్వడు, ఎంతసేపు పిలుస్తూనే ఉంటాడు. చూడమ్మా. అయ్య గారు, ఇదిగోండి ఆధార్ కార్డు. ఆధార్ కార్డు అచ్చ నాకులాగే లేదు ఇది. సరేలే, ఆధార్ కార్డు అంటే అలాగే కదా ఉంటది మరి. సరే గాని ఆధార్ కార్డు ఓకే, మరి కాఫీ ఏదమ్మా? ఇదిగో ఈ ఆధార్ కార్డు, ఇదిగో జిరాక్స్ కాఫీ. ఓలమ్మో ఎల్లమ్మో, నేను ఆధార్ కార్డు జిరాక్స్ అమ్మలేదే, తాగడానికి కాఫీ అడిగాను. ఇది మాత్రం ఆధార్ కార్డు జిరాక్స్ కాఫీ తీసుకొచ్చింది. ఎక్కడ తగ్గుతారు మరి నిన్ను. అయ్య గారు, నన్ను ఏమైనా అంటే మీ మీద గృహహింస కేసు పెడతాను. ఏ కేసమ్మా? గృహహింస కేసా? వస్తే అది మొగుడు ఇల్లు మర్చి పెట్టుకునే కేసే బాబు. నువ్వేంటి నీకు నాకు పెడతానంటావు? అది నాకు ఏమీ తెలియదు. మీరు నన్ను మీ గృహంలో హింసిస్తున్నారు కాబట్టి మీ మీద గృహహింస కేసు పెడతాను. అయ్యి బాబోయ్, మా గృహంలోనంట దాన్ని హింసించేస్తానంట. అందుకని నా మీద ఏం పెడతలేకపోతు గృహహింస కేసు పెడతాదంట. అమ్మ బాబోయ్, నీకు దండవే తల్లి, నాకేం కేసు పెట్టదు కానీ నన్ను ఎలా వదిలే. ఓ పుల్లమ్మా, వెళ్ళి కాఫీ తీసుకురాడే ఫాస్ట్ గా. అయ్య గారు, కాఫీ ఇదిగోండి, తాగండి. కాఫీ సూపర్ ఉంది. ఏమిటి భలే ఉంది కాఫీ. నువ్వు తాగుతున్నావు? నేను అయ్యగారిని పిలిచాను కానీ ఆయన బిజీగా నీతో మాట్లాడుతున్నారు, అందుకే తాగేశాను. నీకు ఏదైనా అవసరం అనుకో అయ్యారు అయ్యారు అంట. నా అవసరం వచ్చిందనుకో అయ్యారు అయ్యారు అంట. మరి డారే పొలమ్మా నువ్వు. సరే వెళ్ళండి, పోండి. రావే పుల్లమ్మ, పోదాం. ఏ పులుసులోనా పురుగు మందు కలిపి ఇద్దాం, దెబ్బకి చచ్చూరుకుంటాడు. ఈ అమ్మాయికి ఇది కలిపి రాకుంటారా బాబు? పులుసులో పురుగుల మంది కలుపుతా అంట. రేపు పొద్దు నుంచి వంట చేసుకుంటే జాగ్రత్తగా చూసుకొని తినాలా. సరేలే గాని పొద్దు నుంచి నుంచొని కాళ్ళు లేకపోతే వచ్చేపు కూర్చున్నాం. ఓ ఎల్లమ్మా, ఓ పుల్లమ్మా, ఇలా రాయండి. నాకు ముందే తెలుసే, ఈడు వంట కొట్టక సరిగ్గా చేయనివ్వడని నాకు ముందే తెలుసు. నాకు తెలిసే, పద వెళ్దాం. ఒలే రెండే పుల్లమ్మా. అయ్యగారు, వచ్చాం. ఒలే, నాకు ఆల్రెడీ ఒకటి పోయింది, రెండోది కూడా పోగొడతాయి పుల్లమ్మా. నువ్వు ఏదో కొద్దిగా చెప్పింది నేను వినేదానికి ఒక్క టైం చేస్తుంది, దాన్ని కూడా పోగొడతావేటే పుల్లమ్మా. సరేలే గాని పొద్దు నుంచి కాళ్ళు లాగేస్తున్నాయా? కాళ్ళు నొక్కండి, కొద్దిగా చాలా నొప్పి వచ్చేస్తున్నాయి. ఏం చేశారు? ఉదయం నుండి ఒకే కుర్చీలో కూర్చుని కడుపు నిండా తిన్నారు. కాళ్ళు చేతులు కాదే, నీ చేతితో వీడి గొంతు కూడా నాకు దెబ్బకి అన్ని నొప్పులు పోతాయి. నీ చేతితో గొంతు కూడా నొప్పితే అన్ని నొప్పులు కూడా పోతాయా? నేనే పోతానే పుల్లమ్మ, నీవు ఎక్కడ తగిలేవే బాబు నాకు. ఎప్పుడు చూసినా పురుగుల మందు గొంతు నొచ్చాడు పళ్ళలో ఉన్నారు. నన్ను ఏమన్నా నువ్వేం చేయించుకున్నావు ఏంటి? సరేలే, అయినా కానీ నొప్పులు తగ్గుతా లేదా? ఏటో వయసు అయిపోయినట్టుంది. సరే గాని ఎల్లమ్మా పుల్లమ్మా, ఇలా రెండే. మళ్ళీ తెలుసా, గిన్నెలు కూడా తోనివ్వనని ముందే తెలుసు. నడే వెళ్దాం. సరే గాని అమ్మా, కొద్ది కాళ్ళు నొక్కండి. కాళ్ళు తెగనొప్పి వచ్చేస్తున్నాయి, నొక్కండి కాళ్ళు. అబ్బా, భలే నొప్పుతున్నావు ఎల్లమ్మా. పుల్లమ్మా, ఊహించుకున్నాం బాసు. ఒకరు కూడా అర్థం. సరే గాని ఏటో ఏం అర్థం కావడం లేదా? ఏం కూడా అనుకున్నావే పుల్లమ్మా?
ఏమయ్య గారు మీరే చెప్పండి అయ్య గారు. నీ ఎదురుకుండా పెద్ద తలకాయ ఎందుకంటే తలకాయ కూర అనుకోవచ్చాట. ఓకే అయ్య గారు. తలకాయ కూర అనుకుందా. సరే ఏదో చేద్దాం. అయ్యయ్యో అయ్యయ్యో నా ఇల్లు కాలిపోతుంది. అయ్యయ్యో నా ఇల్లు కాలిపోతుంది. నేనేం చేయాలి? అయ్యయ్యో సరేలే ఒకసారి దానయ్యను కలుస్తాను. చెప్పు జ్యోతి, ఎలా ఉన్నావు? నేను చదువుకోవటానికి మా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. అవును, నేను ఒకసారి దానయ్యని సహాయం అడగాలి. దానయ్య గారు, దానయ్య గారు, దానయ్య గారు, దానయ్య గారు, పుల్లమ్మ వెళ్ళి తలుపులు తీయవే, లేకపోతే ఎప్పుడు తలుపులు మూసుకొనే ఉంటారు. దానయ్య గారు తీయండి, దానయ్య గారు. పుల్లమ్మా ఎల్లమ్మా, నేను ఒక్కనే కదా ఇంట్లో సౌండ్ ఇంజనీర్ని. మీ చెవులకి ఏమైనా తలుపులు తీయండి బాబు. వసే పుల్లమ్మ వెళ్ళి తలుపులు తీయవే, లేకపోతే తలుపులు పగల కొట్టేలా ఉన్నారు. సరే గాని ఎందుకే మీరు ఎందుకు వచ్చారు? నాకుతో సెల్ఫీ దిగడానికి వచ్చారా? సెల్ఫీ నేను పెళ్ళో పెట్టుకోవడం, పాము పక్కన పడుకోవడం రెండు ఒకటేనే పుల్లమ్మ. ఏం చేస్తున్నావే పుల్లమ్మ, నువ్వు నా పరువు తీస్తున్నావే. సరే గాని ఇంతకీ ఏమైంది? ఇల్లు కాలిపోయిందా? సహాయం చేయాలా? నీకే కావాలి. నేను చదువుకోవటానికి ఏమైనా డబ్బులు సహాయం చేయండి దానయ్య గారు. నువ్వు చదువుకోవడం నేనే డబ్బులు సహాయం చేయాలి. ఇల్లు కాలిపోయింది, నేనే సహాయం చేయాలి. మీ ఇద్దరికే రోజు వచ్చిన వాళ్ళందరికీనే రోజు సాయం చేసుకుంటూ వెళ్ళాను ఇంకో. రేపు పొద్దున ఇదే మన రాజ్పూర్ బస్ స్టాండ్ లో నా భోజనం కోసం ఒలే పుల్లమ్మా, పుండి మీద కారం చెల్లాడు చెల్లుతున్నావే తల్లి. నువ్వెక్కడ దొరికావే బాబు నాకు? ఒలే వద్దు, నేను భరించలేనే. పోనీ ఇక్కడి నుంచి, అందరూ పోనీ ఇక్కడి నుంచి. అయ్యో వీడి పిల్లికి కూడా వెచ్చమేదని మళ్ళీ పేరు దానయ్యంట. అయ్యి బాబు, పిల్లికి కూడా బిచ్చమైనా కర్మరా బాబు. సరే ఏం చేస్తాను, నాది ఇలా అయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గొప్ప గొప్ప వాళ్ళందరూ నన్ను కలుసుకోనాకే వస్తున్నారు. సరేలే అమ్మా, ఈ పిల్లల మాటలకి నా గుండెకి తోటలు పడిపోయేలా ఉన్నాయి. కానీ ఎల్లమ్మా పుల్లమ్మా రెండే కొద్ది తలనొప్పి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఓసే ఎల్లమ్మా, ఎలా కూర్చో. పుల్లమ్మా తలనొక్కా, తలనొక్కు. సరే గాని నిన్న ఎప్పుడో వచ్చారా దానయ్య గారి ఇంటికి చుట్టాలు, మళ్ళీ రాలేదేటే? ఎవరైనా వస్తారంటావా? ఏమయ్య గారు వస్తారు. వస్తారంటావా ఎల్లమ్మా? వస్తారయ్య గారు. సరేలే చూద్దాం. సరే గాని కాళ్ళు చేతులు గట్టిగా నొక్కండి, కొద్దిగా నొక్కు. పుల్లమ్మా గొడవ ఆడతావేమో, తలనొక్కు పైకినే. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. ఏమన్నా సరే రాయితేలారు. వద్దు బాబు, వద్దు బాబు. ఓకే ఓకే, ఒక నిమిషం. సరే ఆడికి సరే గాని వెళ్ళమ్మా పుల్లమ్మా, గట్టిగా కాళ్ళు నొక్కండి, చాలా గట్టిగా నొక్కాలి. నొప్పి వచ్చేస్తనే. నువ్వు నొక్కు తల్లి కాళ్ళు, నాకు కాళ్ళు నొప్పి వస్తుంది డాడీ ప్లీజ్. ఓకే సరే అయితే ఓకేనా? అబ్బా ఎంత సమ్మగా ఉంది. నిద్రపోదామా? ఇలా ఇలా నొక్కుతుంటే నిద్ర వచ్చేస్తుందిరా. పడుకుంటామయ్య గారు.
ఇదేంటి ఊము అంటున్నారు? ఊములు కాదే బాబు, బ్రర్ అనాలి. సరేలే, నేను నిద్రపోతా. సరేలే, పడుకున్నామే, మేమందరం పడుకున్నాం స్కిట్లో. మీరు కానివ్వండి. నా పేరు ముత్యాలమ్మ. నేనే దొంగల ముఠాకి నాయకురాలు. దొంగతనం చేసి చాలా రోజులు అయిపోతుంది. అవును ముత్యాలు, మొన్న మళ్ళీ దొంగతనం చేయాలి. సరేలే, మంచి ప్లాన్ వేస్తాను, ఆగండి. ఓ ముత్యాలమ్మ, ఇదిగో పాన్ బాగా వేసుకో. కాపు నువ్వు నిమిషాలు. నేను దొంగలించడానికి ప్లాన్ వేస్తానంటే పాలిస్తావా? ముత్యమ్మ, మన నాన్నగారింటి దొంగదానికి వెళ్దాం. నువ్వు కరెక్ట్గా చెప్పావు. వెళ్ళి మ్యాప్ తీసుకుని రారా. తీసుకో. ఇగో ముత్యమ్మ, మ్యాప్ తీసుకో. బాబు వజ్రం, నేను దానే ఇంటి మ్యాప్ పడితే నిన్నంతేంటి? దానే లోడమ్మ, నిన్నే మ్యాప్ లో ఉంది. జూన్ చూసి ప్లాన్ వేసుకో. దాని లోడమ్మ, నిన్నే మ్యాప్ లో ఉంది. జూన్ చూసి ప్లాన్ వేసుకో. అందరూ జాగ్రత్తగా నా అడుగులో అడుగు వేసుకుంటే నా వెనకాలే రండిరా. చెప్పు. అందుకనే నీ పేరు మాత్రమే పేరు పెట్టారు. మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. అందరూ జాగ్రత్తగా నా అడుగులో అడుగు వేసుకుంటున్నా వెనకాలే రండిరా. ఏడి కనిపిస్తలే. చాలా జాగ్రత్తగా వెతుకుతున్నావు. అదేనే బాబు, మన బంగారం అడిగేసుకున్నాం ఉంది కదా, అడుగుతులు ఎట్లా కనిపిస్తుంది, అదే ఎత్తుతున్నాను. ఏది నన్ను చూడండి. ఏంటి సౌండ్? నైట్ టైంలో పడుకునేటప్పుడు నిలిమిల్లిని పోసే పొల్లమ్మ మాట్లాడే పిల్లమనే మనం పడుకుందాం. నాకు ముత్యాలు కనిపిస్తున్నాయి. వజ్రం, నీకు కనిపిస్తున్నాయా? నాకు కనిపిస్తున్నాయి. బాబు బంగారం, అవి ముత్యాలు పగడాలు కాదు, నా పళ్ళు. అందుకే నేను ముత్యాలు అంటారు. మన కష్టం అంతా ఇల్లు మొత్తం బాగా వెతుకుదాం. మనకు కావాల్సిన డబ్బు నగలు దొరుకుతాయి. రెండు వెళ్ళిపోదాం. నేను వెళ్ళి వంటగల్లు బాగా ఎత్తుని తిన్నాక ఏమైనా దొరుకుతామో. ఎప్పుడు తిండుకోలేమన్నా అలాగే పీతల గారు పరిపర్లు అరుస్తుంటే పిఠాపురం వరకు పరిగెట్టించి పీకారు. ఇంకా ఆపండి, నాకు ఒక పెట్టి దొరికింది. రెండు వెళ్ళిపోదాము. పట్టుకో. పోండమ్మా, పోండి. ఆగే బాబు, ఎల్లమ్మా, పొద్దుటే మొదలెట్టింది ఇది. ఆగమన్నానా? అయ్యయ్యో, నా డబ్బు పెట్టే, నా పెట్టిపోయింది, నా డబ్బులు పెట్టిపోయింది. ఎల్లమ్మా, నా డబ్బులు పెట్టే. ఉలే పుల్లమ్మా, నా డబ్బులు పెట్టే. అయ్యయ్యో, నా డబ్బులు ఏమయ్యాయి? నా కట్టలు ఏమయ్యాయి? నా పెట్టేదే పుల్లమ్మా, ఎల్లమ్మా. మనకు భోజనం కూడా సరిగ్గా పెట్టలేడు. పోదాం రావే. అవునా? ఇన్నాళ్ళు పీతలు తిన్నాడు తిన్నా పుల్లమ్మా. సరే పోకండి పుల్లమ్మా ఎలమ్మా. అయ్యయ్యో, పుల్లమ్మ పోయింది, ఎల్లమ్మ పోయింది, నాకున్న డబ్బులు పెట్టి పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, ఈ ఊర్లోనే పెద్ద ధనవంతుడని పేరు చెప్పుకున్నానే, నా పెట్టి లేదు, నా పని మనుషులు లేరు. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, అబ్బా, బాగా చెప్పావురా, మాకు తెలీదు మరి. అయ్యో ఆగమ్మా, ప్రతి ఒక్కరు దానయ్య గారు ఏముంది దానం చేయడానికి? పెట్టిపోయింది, నా పని మనుషులు పోయారు. దానయ్య అని పేరు మాత్రం మిగిలిచ్చారా మీరు? అయ్యయ్యో, నా పెట్టి. చెప్పు దానయ్య గారు, అయ్యో మీ డబ్బులు పెట్టిపోయిందా? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు వచ్చాను దానయ్య గారు. అమ్మా, నువ్వన్నా కనీసం పోలీసు కేసు అన్న పెట్టమన్నా. బాబోయింది అంటున్నారు. ఏం చేయమంటావమ్మా? సరేలే, నేను దానయ్య గారి దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నేను ఎస్ఐ గారు ఏంటండి? నేను ఏదో వస్తేనే
నా పేరు సీతయ్య. నేను ఎవరికి భయపడను. ఒరే నువ్వెవడికి భయపడొద్దురా, నిన్ను ఇప్పుడు ఎవడు భయపడమన్నారా నిన్ను? నా భయంతో నేనొస్తే భయపడినంటే పెట్టరా బాబు నువ్వు, చెప్పు. చెప్పండి. నేను అసలే చాలా బిజీగా ఉంటాను. దొంగల్ని దొర్లించి కొడతా, రౌడీల్ని రోడ్డు మీద కొడతా, పరిగెత్తించి. నువ్వు ఎలా కొట్టుకుంటే నాకెందుకు రా స్వామి, కింద పడి కొట్టుకో మీద పడి కొట్టుకో, నాకు సంబంధం ఏంటి? కానీ నేను ఒరే నా డబ్బులు పెట్టి పోయిందని వచ్చాను రా, ఆ డబ్బులు పెట్టి ఎతికి పెట్టరా కొద్దిగా. అయ్యో, మరి దొంగల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళావా? వాళ్ళు బాబు, బాగానే ఉన్నారా? బాబు నీ కామెడీకి చాలా బాగుంది. ఏంటంట దొంగలు పడ్డారంటే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నాడు వీడు. నా పెట్టి పోయిందని చెప్తుండేని. ఒరే స్వామి నా పెట్టి పోయిందయ్యా, నా పెట్టి పోయింది. ఒరే నీవు ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడతావేంట్రా, అయ్యో. నాతో మాట్లాడు. అయ్యో, మరి వాళ్ళ దగ్గర డబ్బులు, హాస్పిటల్కి కట్టడానికి డబ్బులు లేక నీ డబ్బులు పెట్టి తీసుకుని వెళ్ళి ఉంటారు. ఒరే నువ్వు నిజంగా చెప్పరే, రికమెండేషన్ జాబే కాదు అంతేనా? డైలాగ్ కూడా చూసావా ఎంత లాగుతున్నాడో? నీకెవడ్రా నీ చేతికి లాఠీ ఇచ్చింది? సరే గాని ఒరే దొంగలు పడి నా డబ్బులు పట్టుకెళ్ళిపోయారు రా సీతయ్య, ఒక్కసారి నా మాట ఏంట్రా. అవునా? ఎలా చెప్పాలి కదా. ఇందా నుంచి అదే చెప్పాను, రికమెండేషన్తో ఇదే ప్రాబ్లం. మనకి మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుదు, వాళ్ళు చెప్పేది మనకి ఇంకా అర్థమవుదు. సరే గాని అలా చాలా బిజీ. దేంట్లో? ఫోన్ మాట్లాడుకోవడంలోనా? వచ్చిన కానీ ఫోన్ మాట్లాడా కానీ కేసు ఏంటి? ఒరే ఎక్కడ పడ్డారంటే హాస్పిటల్కి వెళ్ళలేదా అని అడుగుతున్నావు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవా అని అడుగుతున్నావు. నువ్వేం వేస్తాయిరా మా తలకమాల వేస్తాయివి. నేను దొంగలు ఎత్తి పట్టుకుంటాను కానీ నువ్వు వెళ్ళి. నా మూట వచ్చినట్టే, నా మూట వచ్చినట్టే. ఇలాంటి వాళ్ళు అంటే పోలీసులు చాలా బాగుంటది. అయ్యో పోలీసులు కూడా నాకు సాయం చేయడం లేదే. ఇప్పుడు నా ధనం మూట ఎక్కడ పోయింది, నా పెట్టి మూట ఎక్కడ పోయింది, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఇచ్చే నువ్వు ఇస్తావు డాడీ. థ్యాంక్స్ డాడీ. ఈ రోజు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఎక్కడికి వెళ్ళమందో అక్కడికి వెళ్దాం. అక్కడ నువ్వు ప్రార్థన చేయి. సరే అయితే. పరలోకంలో ఉన్న తండ్రి యేసయ్య, మేము ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి ప్రభువా. మీరు దాన ఇంటికి వెళ్ళండి. శ్రీవల్లి లక్ష్మి, నన్ను ప్రభువు దానయ్య ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్దాం రండి. శ్రీవల్లి బైబుల్, పాటల బుక్, కరపత్రాలు తీసుకునిరా, వెళ్దాం. వెళ్ళి దారిలో పాట పాడుకుంటూ వెళ్దాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చింత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు నా డబ్బులు పెట్టిపోయిందే, వేదనలో ఆవేదనలో నా చింత. ఏం చేయాలి ఏం చేయాలి? అవునక్క, ఈ దానయ్య గారి ఇంటి తలుపులు ఎప్పుడు చూసినా మూసే ఉంటాయి, ఎందుకో అక్క? దానయ్య గారు, దానయ్య గారు, దానయ్య గారు, దానయ్య గారు, మీరు తలుపులు తీయండి. మీరు ఎంత సౌండ్ చేసి సౌండ్ చేసి వినపడదు కదా, కొట్టుకోండి, కొడతానే ఉన్నాను. దానయ్య గారు, అయ్యి బాబోయ్, దానయ్య గారు, ఓ ఎల్లమ్మా, ఓ పుల్లమ్మా, రెండే తలుపు తీయండి. అయ్యో వాళ్ళు ఎక్కడున్నారు? మూటతోటే పోయారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళు ఎక్కడొస్తారు? నా తలుపు నేనే తీసుకోవాలా? అయ్యో సరే రండి అమ్మా, రండి రండి. దాని గారు రెండు అంటారు, ఆడికి వచ్చిన తర్వాత ఏమో కానుకలు పెట్టుకొని ముందు ఉంటారు. నాకు ఆడ మూట ఉంటేనే కదా వేయడానికి. మూట లేదు, మీ క్రిస్మస్కి మీరు రావమ్మా, మీరు వెళ్ళండి అమ్మా. నాకే అసలే మూట పైన బాధగా ఉన్నాను. అది ఎప్పటి నుంచో మా బాబు మా తాత మా బాబుకి ఇచ్చాడు, మా బాబు నాకు ఇచ్చాడు. నేను నా కూతురికి ఇద్దాం అనుకున్నాను, కానీ మూలెత్తికి వెళ్ళిపోయిందమ్మా. మూట ముత్తలమెత్తికి వెళ్ళిపోయిందమ్మా. నాకు ఆడ మూట లేదు, నేను ఇవ్వలేనమ్మా. దానయ్య గారండి, మేము డబ్బుల కోసం రాలేదు, మీరు చాలా బాధలో ఉన్నారని వచ్చాం. అయ్యి బాబోయ్, ఇది మరీ జోకేస్తుంది మా లక్ష్మక్క. బాధలో ఉన్నది వచ్చిందంట. సరేలే గాని నాకు ఏమి నమ్మకాలు లేవమ్మా. మీరు వెళ్ళిపోతే నా ఏడిపోయేదో నేను ఏడుస్తాను. ఆ మూట గురించి అని ఏడుస్తానమ్మా నేను. రాక్క వెళ్ళిపోదాము, ఈయనకి ఇలాగే జరగాలి. చూడు లేకపోతే ఎలా మాట్లాడుతున్నాడు. 2 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు చేసుకోండి. నాకేమైనా వినబడుతుందా చేస్తుందా? చేసుకోండి, మీ ప్రార్థనలు మీరు చేసుకోండి.
అయ్యగారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టాల నుండి బయటికి విడిపించండి తండ్రి. ఆమేన్. దానయ్య గారు ఈ బైబిల్ తీసుకొని ఒకసారి చదవండి, మీకు మేలు జరుగుతుంది. ఈ నల్లటి పుస్తకం నాకెందుకమ్మా? నేనే మూటపోయిన బాధలో ఉంటే ఈ నల్లటి పుస్తకం నాకు ఇస్తున్నావు నువ్వు. నాకేమొద్దు కానీ వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. దానయ్య గారికి ఎంత చెప్పినా అర్థం కాదు. అయ్యయ్యో మూట పోయిందే, మన కాన్సెప్ట్ మూట మాత్రం మర్చిపోవద్దు. అయ్యయ్యో మూట పోయిందే, మూట పోయిందే, మూట పోయి బుక్ వచ్చింది దానయ్య, చేతిలోకి. దానయ్య నువ్వు బైబిల్ చదువు దానయ్య. ఏంటి దానయ్య బైబిల్ చదువు నువ్వు. ఏంటి నా చెవులు ఇంత బాగా వినిపిస్తున్నాయి? నాకు స్వస్థత కలిగిందా ఏంటి? ఈ బుక్ పట్టుకోగానే నాకు స్వస్థత కలిగిందా? నాకు బాగా వినిపిస్తున్నాయి. ఏంటంటుంది? బైబిల్ చదవమంటున్నారా? సరే చదువుదాం. ప్రయాసపడి సమస్త భారం మోస్తున్న జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికస్తులుగా చేస్తాను. ఏంటి ఇదంతా నా కోసమే ఉంది. నా మూట పోయింది. నిన్ను ప్రేమిస్తే మళ్ళీ నన్ను ఆస్తికస్తులుగా చేస్తావా? ఏంటిది? కానీ సరే, వాళ్ళు ఏదో ప్రార్థన చేశారే, ఇందాక వచ్చిన రాని ప్రార్థన వినేవాడినే, కానీ వెళ్ళైపోయానే. ఇప్పుడు ఏంటి? సరే నాకు వచ్చినట్టే ప్రార్థన చేసుకుంటాను. అయ్యో ఈ లోకంలో ఎవరున్నారో నాకు తెలియదయ్యా. నువ్వే దేవుడు అయితే, నిజంగా దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి సమయంలో నాకు నువ్వు కనిపించకపోతే నేను ఈ రాత్రి సమయమున నేను మరణిస్తాను, నేను మరణిస్తాను, నేను మరణిస్తాను. మై డియర్ సన్, నేను రక్షించి నేను కొనుక్కున్న వాడిను. ఏంటి? ఏం కొనుక్కున్నావు? నా దగ్గర ఇచ్చిన మోటు ఇచ్చినా కూడా ఎవరు నా దగ్గర ఏమి కొనుక్కోరే. నువ్వేం కొనుక్కున్నావు? అసలు ఎవరు నువ్వు? నీకు కష్టాలు ఎన్నో వస్తాయి, కానీ నువ్వు బాధపడకు. నీ దేవుడైన యెహోవా అని నేనున్నాను. అయ్యా నీ పేరు యెహోవా, నువ్వా? సరేనయ్యా, వాళ్ళు ఏదో వచ్చారు, వాళ్ళు ఏదో చేసి వెళ్ళారు ప్రార్థన, కానీ నీ స్వరం నేను విన్నానయ్యా. నువ్వు దేవుడు అని నమ్ముతున్నానయ్యా, నువ్వు దేవుడు అని నమ్ముతున్నానయ్యా. చాలా గొప్ప కార్యం చేశారు నా జీవితంలో. మళ్ళీ నా మూట నాకు వచ్చేసింది. మళ్ళీ నా మూట అవునే, మనల్ని అయ్యగారు బాగానే చూసుకునేవారు. మనం మళ్ళీ అయ్యగారి దగ్గరకు వెళ్ళిపోదాం రావే. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు ఎప్పుడు తలుపులు మూసుకొని ఉండేవారు, ఈ రోజు తెరిచి ఉన్నాయేమిటి? పద చూద్దాం. ప్రార్థన చేసుకుంటాను. ఎవరో తండ్రి నాకు పిలుస్తున్నట్టుగా ఉందయ్యా. రండి. ఎవరు? అయ్యగారు మమ్మల్ని క్షమించండి, మేము అయ్యగారు వదిలి వెళ్ళిపోయాం, క్షమించండి. లేకండి, ఎల్లమ్మా, పుల్లమ్మా, ఉండండి, ఉండండి, వెళ్ళిపోకండి. అయ్యో ఎంత సంఘంగా అయిపోయారండి. మీరు అసలు అన్నం తిన్నారా లేదా? ఏమైపోయారా మీరు? అయ్యగారు మీరు చాలా మంచిగా మారిపోయారు. నా పిల్లలు మిమ్మల్ని ఇలా చూస్తే చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. అరే నన్ను ఇలాగా నన్ను తెల్లగా మార్చింది ఈ నల్లటి పుస్తకమేరా. నా జీవితాన్ని తెల్లగా మార్చింది ఈ నల్లటి పుస్తకం. దీన్ని చదవండిరా, మీకు కూడా చాలా బాగా మేలు కలుగుతారా. పొల్లమ్మ అయ్యగారిని మార్చిందంటే ఎంత గొప్పదో చూడు. అవును, మనం కూడా చదువుదాం రావే. సరే మీరు ఇది చదువుతాను కానీ రేపు మళ్ళీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్.